ఇంతవరకు ప్రార్థనలలోనూ దేవుని స్తుతించడంలోనూ ముందుకు వెళ్ళాం గనుక చిన్న ప్రార్థనతో దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించడానికి వెళ్లే ముందు రూతు గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు మనతో మాట్లాడలాగున రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం మొదలుకొని 18 వరకున్న వచన భాగాలు ఒకసారి చదువుకొని వాటిలో నుంచి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుడు మనతో మాట్లాడాలని, ఆయన మాటలు మన హృదయాలను దర్శించాలని, ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం గనుక బ్రతుకు గలవారిగా చేయాలని ఆశపడదాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం. The Lord. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. దేవుడు మనతో మాట్లాడలా గురించి ప్రార్థనలోకి వెళ్దాం. ఏలేశమైన కరుణకు ఈ దోషి పాత్రమా, ఏలేశమైన కరుణకు ఈ దోషి పాత్రమా, కలువరిలో కృప చూపి, కలువరిలో కృప చూపి, కలుషాలు పాపినా నా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. మదిలో ధ్యానించి, మదిలో ధ్యానించి
కన్నీళ్ళు ఇన్నాళ్ళు కన్నీళ్ళు తుడిచావు జాలితో నా యేసయ్యా. ఇన్నాళ్ళు కన్నీళ్ళు తుడిచావు జాలితో నా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. మనసారా ఆయనను కీర్తించడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. కృప కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో అయ్యా మా హృదయాలతో నేను కీర్తించడానికి, హృదయపూర్వకముగా నేను ఆరాధించడానికి సామర్థ్యము గల వారిగా మార్చండి ప్రభా. అయ్యా నీ వాక్యము మా హృదయాలను ఒప్పింపచేసేది గనుక ఆ మాటలు మా హృదయాలను దర్శించులాగన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం. మీరు మమ్మల్ని దర్శించండి. ఆ మాటల ద్వారా మా హృదయాలు స్థిరపరచబడాలి, మేము మీలో స్థిరపరచబడాలి. అయా రానున్న ఉపద్రవంలో మేము తప్పిపోయేవారముగా పడిపోయేవారముగా ఉండకుండా శక్తిని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగము మనందరికీ పరిచయం ఉన్నటువంటి వాక్య భాగమే అయినప్పటికీ కొద్ది నిమిషాలు దాంట్లో నుంచి దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నేర్చుకోవటం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక మాటను నేను మీకు చూపిస్తాను. ఆ మాటను చూసిన తర్వాత ఈ వాక్యం దగ్గర కొంచెం భక్తుడైనటువంటి మత్తయి రాసినటువంటి 11వ అధ్యాయంలో 28వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. ఏమనంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ఈ మాటను చదువుకొని చాలా వరకు మనం మనస్సులు నెమ్మది కలిగిన వారమై విశ్రాంతితో ఉంటూ ఉంటాం. కానీ దాని తరువాత చాలా చక్కటి సందేశాన్ని భక్తుడు యేసుక్రీస్తు స్వరము ద్వారా వినబడిన మాటలుగా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అక్కడ మనం చూద్దాం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. ఆయన యొద్ద మనం నేర్చుకోవటానికి మనం ఎప్పుడైతే సిద్ధపరచబడతామో అప్పుడు దేవుని వాక్యం చెప్తుంది కదా, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. 28వ వచనములో ఉన్న చివరి మాట విశ్రాంతి కలుగచేతును అన్న మాట ఎప్పుడు మనకు దొరుకుతుందట? ఆయన మాట మనము విని దానిని నేర్చుకున్నప్పుడు. హల్లెలూయా. నేర్చుకోవడము అన్న విషయం మనకేమి నేర్పిస్తుంది అంటే, మన జీవితాల్లో విన్న వాటిని విన్నట్టుగా విడిచిపెట్టేయడం కాదు, వాటిని అనుసరించి మనం నడిచేవారముగా మనం నేర్చుకోవాలి, మన తర్వాత వారికి నేర్పించాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. దేవుని వాక్యము యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి ఆ మాట ఆయన దగ్గర మనం నేర్చుకున్నప్పుడు మన జీవితాల్లో విశ్రాంతిని పొందగలము అని మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు, అందులో మొదటి అధ్యాయంలో ఒక 4 మాటలు మనం చదువుకున్నాం. 14 నుంచి 18 వరకు, 14, 15, 16, 17, 18 5 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 5 వచనాల్లో ఒక సూక్ష్మమైన చాలా చిన్న ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితానికి అవసరమైన సందేశం కనబడుతుంది.
అదేంటో నేను కొద్ది మాటలు నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ రూతు గ్రంథము ఒక కుటుంబాన్ని మనకు చూపిస్తుంది. ఆ కుటుంబము ఎలీమెలెకు కుటుంబము. ఈ ఎలీమెలెకు అన్నటువంటి ఈ మనుష్యుడు బెత్లెహేములో నివాసం చేస్తున్నటువంటి వ్యక్తి. బెత్లెహేములో నివాసం చేస్తున్న ఈ వ్యక్తికి ఒకరోజు వారు ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో న్యాయాధిపతుల కాలంలో కరువు వచ్చిందట. కరువు రాగానే వారు ఆ కాలంలో దేవునికి అవిధేయులుగా జీవించినప్పుడు దేవుడు శత్రుముఖకు వారిని అప్పగించడం, తద్వారా వారు శ్రమల పాలవడం జరుగుతూ ఉండేది. ఆ దేశమంతా ప్రజలందరూ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన సమయం వచ్చినప్పుడు ఈ యొక్క ఎలీమెలెకు కుటుంబం కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. వాళ్ళు బయలుదేరి ఒక ప్రాంతానికి వచ్చారు, అది మోయాబు. మోయాబు అనేటటువంటి మాట విన్నప్పుడు మనకి జ్ఞాపకం రావాలి, లోతు పెద్ద కుమార్తె. ఎవరి జ్ఞాపకం రావాలండి? లోతు పెద్ద కుమార్తె. లోతు పెద్ద కుమార్తె యొక్క కుమారుడే మోయాబు. మోయాబు అనేటటువంటి కుమారుణ్ణి కన్నది లోతు ప్రథమ కుమార్తె, పెద్ద కుమార్తె. మోయాబు వంశానికి ఆయనే కర్త, కర్మ, క్రియ. అయితే ఈ మోయాబును కన్నటువంటి ఆ తల్లి ఈ మోయాబును ఎలా కన్నదో ఆ మోయాబు జీవితంలో కూడా అలాంటి అనుభవాలే మనకు కనబడతాయి. లోతు కుమార్తెలు ఇద్దరు ఇశ్రాయేలీయులకు విరోధము కలిగించేటటువంటి బిడ్డల్ని కన్నారు. ఇద్దరు ఆడపిల్లలే లోతుకి. వారిద్దరూ ఒకరు మోయాబుని కంటే ఇంకొక ఆమె ఎవరండి? వాళ్ళు అమోనీయులకు సంబంధించినటువంటి వంశీకులుగా మనం చూస్తాం. వీళ్ళిద్దరు కూడా ఇశ్రాయేలీయులకు విరోధులే. అయితే అలాంటి ఒక ప్రాంతానికి నయోమి ఈ ఎలీమెలెకు తన భార్యతో కలిసి వచ్చేసాడు. ఎలీమెలెకు భార్య పేరు నయోమి, మనందరికీ తెలుసు. నయోమిని గురించి చాలా మంచి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆ ప్రాంతానికి వచ్చేసినటువంటి ఎలీమెలెకు అక్కడికి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే నయోమి తన ఇద్దరు కుమార్తెలు, ఎలీమెలెకుకి నయోమికి ఇద్దరు కుమారుళ్ళు ఉన్నారు. కుమార్తెలు కాదు, కుమారుళ్ళు. వారి పేరు మహలోను, కిల్యోను. ఈ పేర్లు కూడా మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఇలా ఇద్దరు కుమారులు కలిగినటువంటి వారు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత గృహ యజమానిని నయోమి పోగొట్టుకుంది. మోయాబు ప్రాంతంలో ఎప్పుడైతే ఎలీమెలెకు చనిపోయాడో ఈ నయోమి వారిద్దరు కుమార్తెలతో జీవిస్తున్న కాలము కొంతకాలానికి కుమారులు ఇద్దరు పెద్దవారయ్యి వారు ఎదిగిన తర్వాత వారు ఆ మోయాబు ప్రాంతంలో నుంచి ఒక ఇద్దరు అమ్మాయిలను చేసుకున్నారు. అందులో ఒక ఆమె పేరు ఓర్ఫా, ఇంకొక ఆమె పేరు రూతు. ఇద్దరు కోడళ్ళు. ఇప్పుడు నయోమికి ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. కొద్ది కాలానికి నయోమి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. గమనించండి, ఈమె మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత తన కుటుంబంలో ప్రారంభముగా ఎవరిని నష్టపోయింది? తన భర్తను కోల్పోయింది. అక్కడికి కొద్ది రోజులకే తన కుమారులు తీసుకున్న నిర్ణయం, వారు చేసుకున్న ఆ మోయాబు స్త్రీల వలన వారిద్దరు కూడా చనిపోయారు. సరే, చనిపోతే చనిపోయారు. కానీ ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు నయోమి వారు ఏం చేయాలో తోచని సమయంలో నయోమికి ఒక విషయం వినబడింది. ఏంటంటే, తిరిగి దేవుడు వారి యొక్క ఇశ్రాయేలీయుల ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు, వారందరూ సుభిక్షంగా ఉన్నారు అని తెలిసినప్పుడు నయోమి తన దేశానికి తిరిగి వెళ్ళిపోదామని తన ఇద్దరు కోడలతో చెప్పింది. మనం మన ఇంటికి, మా దేశానికి వెళ్ళిపోదాం అన్నప్పుడు వారిద్దరు కోడళ్ళు ఆమెతో కలిసి రావడానికి ఇష్టపడ్డారు. ఆమె ప్రయాణం సిద్ధపరచుకుని కొంత దూరం వచ్చినాక ఆమెకు ఒక ఆలోచన కలిగింది. నేను యవనస్తులైన ఇద్దరి కుమార్తెలను తీసుకుని వెళ్ళి వారికి ఉన్నటువంటి ఆనందాన్ని, లేదంటే వారి జీవితాలకు ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవాలను పాడు చేయడం దేనికి? వాళ్ళిద్దరిని వారి దేశంలోనే వదిలేద్దాం. యవనస్తులు వారి
జీవితాలను వారు బాగు చేసుకుంటారని చెప్పి వారిద్దరిని పిలిచిందట. పిలిచి వాళ్ళతో చెప్తుంది, అమ్మ నేను నా దేశానికి వెళ్ళిపోతాను, మీరు కూడా నాతో ఎందుకు? మీరు వెళ్ళి మీకు నచ్చిన వారితో మీ జీవితాలను కొనసాగించండి అని చెప్పినప్పుడు వారు ఏడ్చారు. ఏడ్చితే నయోమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, నేను అప్పటికే నయోమి వృద్ధురాలిగా మార్చబడింది కనుక నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, మీరు వెళ్ళి మీ కుటుంబాలను మీరు చూసుకోండి, ఒకవేళ నాకు ఇప్పుడు నేను వివాహం చేసుకుని ఎవరి వలన నా పిల్లల్ని కనిన వారు ఎదిగేసరికి మీరు ముసలి వాళ్ళు అయిపోతారు, అప్పటికి మీరు పనికిరారు కనుక వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఓర్ఫా తన అత్తను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అయితే రూతు తన అత్తని కౌగిలించుకొని వదిలిపెట్టలేదటండి. ఈ మాట మనం చూస్తున్నాం. ఆమె అంటుంది అక్కడ, రూతు నా వెంబడ రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను, మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతో కీడు చేయునుగాక అనెను. తన కోడలు వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వెళ్ళారు. హల్లెలూయా. ఇది జరిగినటువంటి సంభాషణ సందర్భం. ఇక్కడ ఓర్ఫా తన అత్తను విడిచి వెళ్ళిపోయింది, రూతు తన అత్తను అంటిపెట్టుకునింది. ఇప్పుడు మనకున్న సమయం చాలా కొద్దిగా ప్రార్థనలతో సమయం ఇద్దామన్న ఉద్దేశంతో నేను ప్రార్థనలనే ప్రోత్సహించాను. చక్కటి ప్రార్థనలు మనం విన్నాం, ఏకీభవించాం, ప్రార్థనల ద్వారా దీవించబడ్డాం. దేవుడు ప్రతి మాటకు ఆమెన్ అన్నటువంటి ఒక చక్కటి దీవెనను మన జీవితాల్లో ప్రకటించాడు. కనుక మనం ప్రార్థన చేత ఆశీర్వదించబడిన వారముగా తిరిగి వెళ్తున్నటువంటి మనకు నేర్పించబడేటటువంటి విషయం ఇది. ఇక్కడ ఓర్ఫా తను వెనుకకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? తిరిగి మోయాబులకు వెళ్ళిపోయింది. రూతు దేనిని వదిలేసిందో దాన్ని తిరిగి చేరడానికి ఇష్టము పడలేదు. ఈ మాట మనకి రాత్రి ఏం నేర్పిస్తుంది? ఒకానొకప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో ఈరోజు మనం పొందుకున్న మేలు మన జీవితాల్లో లేదు. యేసు క్రీస్తు అనే ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి అని పిలిచేటటువంటి స్వరము వినేంత వరకు మనము ఈ లోకంలోనే జీవించాం. ఓర్ఫా రూతు కూడా మోయాబు దేశంలో మోయాబు అనుభవాల మధ్య వారి దేవతలతో నివసించినటువంటి వారే, సహవాసం చేసినటువంటి వారే. కానీ ఈ మహ్లోను కిలియోను అనేటటువంటి యువకులు కలిసినాక వారి యొక్క దేవుళ్లను దేవతలను వదిలేయటానికి ఇష్టపడి ఈ యొక్క బెత్లెహేము వాసులైనటువంటి కుటుంబంలోకి వచ్చారు. బెత్లెహేము వాసులైన కుటుంబంలోనికి వచ్చారు, ఇశ్రాయేలీయులలోనికి వచ్చారు. ఎప్పుడైతే వారు మారారో ఆ మార్పుని వారిలో అలవరుచుకోవటం మొదలుపెట్టారు. కొంతకాలమైంది, ఊహించని ఒక శ్రమ వారి జీవితాల్లోనికి వచ్చింది. అది ఎన్నటికీ ఎవరు తీర్చలేని శ్రమ. ఆ శ్రమను చూసినటువంటి వారు ఒకరు వెనుకకు వెళ్ళిపోయారు, ఒకరు శ్రమలోనే ఉండటానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవత్వం అనే కాడిని నీ భుజం మీద ఒకవేళ పెట్టుకొని ఉంటే, క్రీస్తుని వెంబడించడానికి నువ్వు ఇష్టపడుతూ నిజరక్షకుడు యేసు అని నువ్వు నమ్మి ఒకవేళ ప్రయాణం చేస్తున్నట్లయితే, ఈరోజు ఇది నీకు నాకు ఒక సవాలు కలిగించే సందేశం. శ్రమ నీ జీవితంలోనికి వచ్చింది కదా, బాధ నిన్ను బాధిస్తుంది కదా. ఈ బాధ క్రీస్తులో ఉన్న నాకు రాకూడదే అన్నటువంటి ఆలోచన ఒకవేళ నీకు కలిగితే జ్ఞాపకం ఉంచుకో,
అది నీకొచ్చిన తలంపు కానే కాదు. క్రీస్తులో శ్రమ అన్నది సహజం. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోకము మిమ్ములను ద్వేషిస్తుంది, ఎందుకంటే ఈ లోకం నన్ను ద్వేషించింది అని యేసుక్రీస్తు ఒక మాటను మనకి స్టేట్మెంట్గా ఇస్తున్నారు. యేసుక్రీస్తుని ద్వేషించింది ఈ లోకం. ఎందుకు ద్వేషించిందంటే, క్రీస్తును అంగీకరించలేక, క్రీస్తు సత్యాన్ని నమ్మలేక, ఆ సత్యంలో నిలవలేక ఆయనను ద్వేషించింది. ఆయనను వెంబడిస్తున్న నిన్ను నన్ను కూడా లోకం ద్వేషిస్తుంది. ఈరోజు లోకం చేత మనం ద్వేషించబడుతున్నాం కనుక ఈ లోకనాథులైనటువంటి అపవాది నీ మీద ఏదో ఒక శ్రమను తీసుకొస్తాడు. నువ్వు శ్రమకు తాళలేక వెనక్కి వచ్చేయాలి అని ఆయన ఆశపడుతూ ఉంటాడు ఎప్పుడు. కానీ దేవుడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే, ఏ శ్రమలోనైనా నువ్వు నిలకడగా నిలిస్తే ఆయన నీకోసం దాచి ఉంచిన విశ్రాంతి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పింది కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేయుదును అన్నాడు కదా. ఆ విశ్రాంతి ఇవ్వడానికి ఆయన దగ్గర సిద్ధంగా ఉంచుకున్నాడు. ఈరోజు ఆ విశ్రాంతి దగ్గరకు వెళ్ళేటప్పుడు శ్రమలు వస్తున్నాయి. విశ్రాంతి దగ్గరకు వెళ్ళకముందే నీ ప్రయాస నిన్ను బాధ పెడుతుంది. నువ్వు వెళ్ళకముందే తప్పిపోయే అనుభవం నీ జీవితంలోనికి వస్తే, వారు ఫల ఎన్నటన్నిటికీ తప్పిపోయే అనుభవం మన జీవితంలో మిగిలిపోద్దండి. ఆ కష్టాన్ని ఓర్చుకోవటానికి ఎన్నుకున్న మార్గము సత్యమని నమ్మి, నేను ఎవరి దగ్గరకు వచ్చానో ఆ కుటుంబం తప్ప నాకు వేరే లేదు అని ఆమెను హత్తుకుంది, ఆమెను పట్టుకుంది. అంటుంది, నువ్వు అనొద్దు ఈ మాట, నా దగ్గర నుంచి వెళ్ళిపో అని నువ్వు అనొద్దు. నువ్వు చచ్చిపోతావా, ఆ స్థలంలో నేను చచ్చిపోతాను. నువ్వు పాతి పెట్టబడతావు చూడు, ఆ స్థలంలోనే నేను పాతి పెట్టబడతాను. నువ్వు ఎక్కడైతే నేను అక్కడే, నువ్వేదైతే నేను అదే అని అన్నటువంటి రూతు జీవితం ఎలా మార్చబడిందో తెలుసా? ఒకసారి ఈ మాటను చూద్దాం. 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ఈ మాట రూతును గురించి బోయాజు పలుకుతున్నటువంటి దేవుని స్వరము వంటి మాట. రూతు తనకు తెలియనటువంటి జనము, ఒక కుటుంబాన్ని ఎన్నుకుంది, ఒక మార్గాన్ని ఎన్నుకుంది, ఒక రక్షణ మార్గం తెలుసుకుంది. అక్కడికి వచ్చిన తర్వాత అదే సమస్తం అనుకుని వెంబడించడానికి ప్రయత్నం చేసింది. అందుకు గాను తాను వెంబడించిన వాటినన్నింటినీ వదిలేసింది పూర్తిగా. ఇక్కడ రూతును గురించి చెప్తున్నాడు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి అని చెప్పి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలముగా ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఇక్కడ ఎంత చక్కటి ఆశీర్వాదం తన కోసం దాచబడింది ఒకసారి చూడండి. నేను ఈ మాటను ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాట దగ్గరకు వచ్చేసరికి అండర్లైన్ చేసుకొని ఆశీర్వాదం అని పెట్టుకున్నానండి. 12వ వచనాన్ని. ఏంటి ఆశీర్వాదం అంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇస్తాడు. రెండవదిగా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చావు. హల్లెలూయా. 2వ ఆశీర్వాదం. మూడవది, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. 3 ఆశీర్వాదకరమైన అనుభవాలు. 1, ఫలము పొందే, యెహోవా చేత ఫలము అనుభవించబడే అనుభవము, ఆయన రెక్కల క్రింద సురక్షితముగా ఉండే అనుభవము. 3వదిగా సంపూర్ణమైన బహుమానము. హల్లెలూయా. అది సగం బహుమానం కాదండి, పరిపూర్ణమైన దీవెన
దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. అవునా? రూతుని ఈ రోజుకి మనం కొనియాడుతున్నామంటే మత్తయి సువార్తలో రూతు పేరు మనకు కనబడుతుంది కదండి. ఆమె బోయాజునందు ఎవరికి తల్లిగా మార్చబడిందండి? చెప్పగలరా? మనకు ఆ యొక్క జీసస్ క్రైస్ట్ లైఫ్ హిస్టరీలో ముగ్గురు స్త్రీలు కనబడతారు. అందులో ఈమె కూడా ఒక ఆమె. ఒకసారి మనం చూద్దామా? రేపు వచ్చే నెల మనం ఈ మాటలు చూస్తాం. లూకా సువార్త 3వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. త్వరగా వెళ్దాం, సమయం అయిపోయింది కనుక. యెషయికి, యెషయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు సల్మా. బోయజుకు ఎవరు పుట్టారండి? సల్మాను. సల్మానుకు నయస్సోను, నయస్సోనుకు అమినాదాబు, అమినాదాబుకు యూదా అన్నటువంటి వ్యక్తి. మనము యూదా నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ దావీదు ఎవరికి పుట్టాడు అంటే ఓబేదుకు యెషయి పుడితే యెషయికి దావీదు పుట్టాడు. ఈ ఓబేదు ఎవరు బిడ్డ అంటే బోయజు కొడుకు. బోయజుకు పుట్టినటువంటి వాడు. బోయజు ఎవరి ద్వారా పుట్టాడు, బోయజుకి ఎవరి ద్వారా ఈ యొక్క వ్యక్తి పుట్టాడు అన్నది మనకి ఎక్కడ మత్తయి సువార్తలో కనబడుతుంది. మనందరికీ తెలిసిందే, కానీ ఒకసారి మనం చూడటం ద్వారా మనకి రేపు అనే రోజు అవి మనకి కొన్ని అనుభవాలను నేర్పించే అవకాశం ఉంది కనుక ఒకసారి ఎన్నో వచ్చిన అమ్మది 5వ వచనము మొదటి అధ్యాయంలోనేనా? మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును, బోయజు రూతునందు ఓబేదును కంటే ఓబేదు యెషయిని, యెషయి దావీదును కొన్నారు కదా. ఇక్కడ బోయజు అనే చక్కటి భర్తను పొందుకున్న రూతు తనకు దావీదు అనే మునిమనవను పొందటానికి యోగ్యురాలిగా మార్చబడింది. దావీదునందు యేసు క్రీస్తు ఈ లోకానికి రావడానికి మార్గంగా మార్చబడింది. అంత మాత్రమే కాదు, ఆమె దీవెన దేవుని చేతుల క్రింద ఎన్నటన్నిటికీ దాచబడిందిగా మార్చబడింది. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనము ఎప్పుడైతే ఆయన కాడి ఎత్తుకొని ఆయన మాటలు విని జీవించడం మనం నేర్చుకుంటామో మన జీవితాల్లో ఊహించని ఆశీర్వాదాలు, మనము అడగనటువంటి దీవెనలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, అలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నాం. ఆ ప్రేమను కలిగి ఉండి కూడా మనం ఇంకా లోకంలో ఉన్న అవసరం లేని వాటికి వార్పావలే ప్రయాసపడుతూ ఉన్నామేమో, పరిగెడుతూ ఉన్నామేమో. ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనకు హెచ్చరించబడుతుంది. నువ్వు వార్పావలే వెళ్తే లోకరీత్యా దుష్టుని చేతిలో నరకానికి వెళ్ళిపోతావు. లేదు, రూతు వలె వెళ్తే దేవుని ద్వారా సృష్టికర్త అయిన దేవునికి నువ్వు ఆయన రెక్కల నీడలో ఉండే గొప్ప ఆశీర్వాదముగా మార్చబడతావు. ఈరోజు మనం ఎలా ఉండాలనుకుంటున్నామో మనకు మనమే తీర్మానం చేసుకుందాం. దేవుడు మనలను ఈ మాటలతో దీవించునుగాక. దయచేసి లేచి నిలబడదాం.